పూర్వ ప్రాథమిక విద్య PP1, 2తో పాటు 1-2 తరగతులు ఉండే ఫౌండేషన్ పాఠశాలల్లో 30 మంది పిల్లలకు ఒక ఎడ్జిటీని ఇస్తారు. PP1, 2 అంగన్వాడీ పరిధిలో ఉంటుంది. మిగతా 1-2 తరగతులను పాఠశాల విద్యాశాఖ పరిగణనలోకి తీసుకుంటుంది. 31 నుండి 60 మంది వరకు 2 ఎడ్జిటీలను కేటాయిస్తారు. 1 నుండి 5 తరగతులు ఉండే బేసిక్ ప్రాథమిక పాఠశాలలో 20 మందికి ఒక ఎడ్జిటీ చొప్పున ఇస్తారు. ఆ తర్వాత 21 నుండి 60 వరకు 2ని కేటాయిస్తారు. ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో 59 మంది పిల్లల వరకు 4 ఎడ్జిటీలను కేటాయిస్తారు. ఒకవేళ హేతుబద్ధీకరణలో ఎడ్జిటీలు మిగులుగా తేలితే 120 నుండి 150 మధ్య పిల్లలు ఉన్న పాఠశాలలకు అదనంగా 1ని కేటాయిస్తారు. 60 నుండి 150 మంది పిల్లలు ఉంటే హెచ్ఎంతో పాటు 4 ఉపాధ్యాయులను ఇస్తారు. 150 మంది పిల్లల తర్వాత ప్రతి 30 మందికి ఒక ఎడ్జిటీ చొప్పున కేటాయిస్తారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 140 మంది విద్యార్థుల వరకు ఉంటే 4 ఎడ్జిటీలను ఇస్తారు. ఉన్నత పాఠశాలల్లోని బేసిక్ ప్రాథమిక పాఠశాలలకు 10 మంది విద్యార్థులకు 2 ఎడ్జిటీలను, 11 నుండి 30 వరకు 3, 31 నుండి 40 వరకు 4, 40 పైన పిల్లలు ఉంటే 5ని కేటాయిస్తారు. హేతుబద్ధీకరణలో భాగంగా ఉన్నత పాఠశాలల్లో 6 నుండి 10 తరగతుల్లో 5 సెక్షన్లు ఉంటే ప్రధానోపాధ్యాయుడితో పాటు 8 మంది సబ్జెక్టు టీచర్లను కేటాయిస్తారు. 7 సెక్షన్లు ఉంటే 12 మంది, 8 సెక్షన్లు ఉంటే 13 మంది చొప్పున సబ్జెక్టు టీచర్లను సర్దుబాటు చేస్తారు. అత్యధికంగా 25 సెక్షన్లు ఉంటే 31 మంది టీచర్లను కేటాయిస్తారు. గణితం మినహా అన్ని సబ్జెక్టులకు 4 చొప్పున ఇస్తారు. గణితం సబ్జెక్టుకు 6 స్కూల్ అసిస్టెంట్లను కేటాయిస్తారు. 75 మంది లోపు పిల్లలు ఉంటే ప్రధానోపాధ్యాయుడు PET పోస్టులు ఉండవు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా పోస్టులను హేతుబద్ధీకరించిన తర్వాత మిగులుగా తేలిన వాటిని అవసరం ఉన్న చోటుకు మార్పు చేస్తారు. హేతుబద్ధీకరణ జరిగిన తర్వాత ఎన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అవసరమవుతాయి, ఎంతమంది ఎడ్జిటీలు కావాలనే లెక్క తేలుతుంది. దీని ప్రకారం పదోన్నతులు కల్పించి ఆ తర్వాత బదిలీలు చేపడతారు. ఈ ప్రక్రియను ఈ నెల చివరి వారం నుంచి జూన్ లోపు పూర్తి చేసేలా పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది. బాలికల ఉన్నత పాఠశాలల్లో 220 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉంటే మ్యూజిక్, డ్యాన్సు, కుట్టు మిషన్ టీచర్లను కేటాయించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఉన్నత పాఠశాలల్లో 75 మంది కంటే విద్యార్థులు తక్కువగా ఉంటే వ్యాయామ టీచర్, ప్రధానోపాధ్యాయ పోస్టును కేటాయించరు. ఇక్కడ ఉండే సీనియర్ స్కూల్ అసిస్టెంట్కే ఆ బాధ్యత అప్పగిస్తారు. 76 మంది కంటే ఎక్కువ ఉంటే PET, ప్రధానోపాధ్యాయ పోస్టులు కేటాయిస్తారు. ఒకవేళ విద్యార్థుల సంఖ్య 400కు మించితే రెండో వ్యాయామ టీచర్ పోస్టు, 751 మంది ఉంటే 3వ PET పోస్టును కేటాయిస్తారు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.